మనుషుల ఆలోచన కాదు, దేవుని ఆలోచన నెరవేరాలి. ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమ చూపాలి. ఇదే తక్కువైపోయింది. ప్రేమ లేకే సమస్యలు, ప్రేమ లేకే గొడవలు, ప్రేమ లేకే వ్యతిరేకతలు, ప్రేమ లేకేనండి నష్టపోతున్నాం, ప్రేమ లేకే ఎన్నో కోల్పోతున్నామండి. ప్రార్థన చేయి, అయ్యా కృప చూపయ్యా, కృప చూపయ్యా అని అడుగు. ప్రేమ కలిగి ఉన్నాను నాకు దయచి. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో. పూర్ణ మనసుతో ఆరాధింతు, పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో. ఆరాధనా 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 ఆరాధనా. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు. ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు, ఇంతవరకు ఆదుకున్నావు, ఇంతవరకు ఆదుకున్నావు. పూర్ణ మనసుతో పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ఆరాధింతున్. ఆరాధనా 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 ఆరాధనా. ప్రేమ లేనివాడు అయితే వ్యర్థుడు అంటాడు పౌలు. ప్రేమ లేనివాడు వ్యర్థుడు, ప్రేమ లేనివాడు దేవునికి దూరంగా ఉన్నాడు. దేవుని ప్రేమను కలిగి ఉండాలి. అయ్యా నీ ప్రేమ నాలో ఉండాలి, ప్రేమించే మనస్సు నాకు ఉండాలి, ప్రేమించే మనస్సు నాకు ఉండాలి. నిన్ను ప్రేమిస్తున్నట్టుగా అయ్యా నా పొరుగు వారిని ప్రేమించాలి, నా శత్రువును ప్రేమించి. మేము కూడా అయ్యా సంఘములో కానీ కుటుంబంలో కానీ ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. అయ్యా ప్రేమలు చల్లారిపోతున్న దినాల్లో ఉన్నాం, ప్రేమలు కోల్పోతున్న దినాల్లో ఉన్నాం. అయ్యా కృప చూపయ్యా, నా ప్రేమ తగ్గిపోకూడదయ్యా, నా ప్రేమ తక్కువ కాకూడదయ్యా, నా ప్రేమలో భయం ఉండకూడదయ్యా. ధైర్యంగా ప్రేమించాలి అయ్యా. అట్టి ప్రేమ నాకు దయచే, అట్టి కృప దయచే ప్రభా అని ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేస్తుండగా చెప్పబడిన వాక్యాన్ని బట్టి దైవజనులు పాస్టర్ యెహోషువ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరం కూడా ప్రార్థనలు ఏకీభవించుదాం, అందరు ప్రార్థనలు ఏకీభవించుదాం. ప్రభుని స్తుతిద్దాం.
స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం. సర్వాధికారి మీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ రీతిగా సన్నిధిలో చేరి మీ ఘనమైన నామాన్ని స్తుతించడానికి మంచి సమయాన్ని, అవకాశాన్ని మాకు అనుగ్రహించావు ప్రభువా. పాటల ద్వారా మహిమ తెచ్చుకున్నారు, ఆరాధనలో ఆత్మ కొడుకుల మీరున్నారు, సాక్ష్యాల్లో మీరున్నారు ప్రభువానికే స్తోత్రం. అలాగనైనా వాక్యము ద్వారా ఓ ప్రత్యేక రీతిలో మీరే మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చేసినాను ప్రభువా. నాయన ప్రేమను గురించి మీరు అనేక రీతిలుగా మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. నేటి దినాల్లో ప్రేమను పోగొట్టుకుని ప్రేమను కోల్పోయినటువంటి వారు అనేకులు కనబడుతున్నారు తండ్రి. అన్నిటికంటే శ్రేష్టమైనది, ధర్మశాస్త్రం అంతటికి ఆధారమైనది ప్రేమ అని అయ్యా మీరు తెలియజేసిన మాటను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ప్రతి వారు ఆ ప్రేమ కలిగి, దేవుని ప్రేమ కలిగి ప్రభువా అయ్యా వారు తండ్రి ఒకరినొకరు ప్రేమించేవారుగాను అయ్యా శత్రువును కూడా ప్రేమించేటువంటి అనుభవాలలో ప్రతి వారిని నడిపించని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడినే అన్నాడు ప్రభా భక్తుడు. కనుక అలాగ కాదు నా తండ్రి అయ్యా, శ్రేష్టమైనటువంటి ప్రేమను కలిగి నాయన ఒకరినొకరు ప్రేమిస్తూ అయ్యా మిక్కటమైన ప్రేమలో అయ్యా ఆత్మ సంబంధమైన అనుభవాలలో ప్రతి వారు నడిపించబడటానికి ఈ కృప దయచేయని ప్రార్థిస్తున్నాను ప్రభా. అట్టి కృప ప్రతి బిడ్డను దయచేయండి, బలమైన ఆత్మతో ప్రతి బిడ్డను అభిషేకించండి. నిజాసం ఇంకా నాయన మీరు బలపరచండి, ఇంకా మీ సేవలు బలముగా వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉండి మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామానికే మహిమ తెచ్చుకోనమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. సమయంలో ప్రార్థించిన దైవజనులకి వందనాలు తెలియచేస్తున్నాను. మరి కానుకలు సమర్పించుకుందాం. మరి సమయంలో మన మధ్యలో షారోన్ పాస్టర్ గారు ఉన్నారు, పొన్నూరు నుండి వచ్చారు. వారు ఒక పాట పాడతారు. వారు అలాగే అన్నామణి పాస్టర్ గారు వారిద్దరు వచ్చి ఒక పాట పాడతారు. వాళ్ళు పాట పాడుతూ ఉండగా అందరికీ కూడా మీ హృదయపూర్వకమైన కానుకలు మరి దేవునికి సమర్పించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ వారిని ఆహ్వానిస్తూ రండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామ స్తోత్రాలు. సమయం ఇచ్చిన దైవ సేవకులకు నా హృదయపూర్వకమైన వందనాలు. చేరి కూడొచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నాం. ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచు. నీవు చేసిన మేళకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా,
మంచిది. మరి పాట పాడి వినిపించిన సేవకులకు వందనాలు తెలియచేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గాంధీ నమ్మంది మంచిది. మరి దేవుని యొక్క కృపను బట్టి అందరూ ప్రార్థన చేసిన రీతిగా, దేవునికి మొరపెట్టిన రీతిగా దేవుడు ఎంతగానో కృప చూపి ఎంతగానో గొప్ప కార్యం దేవుడు జరిగించి ఈ సంవత్సరం కూడా మనను ఉండనిచ్చి 21 రోజు దానియేలు ఉపవాస ప్రతిష్ట కూడికలో మనమందరం కూడా పాలు పంపులు పొందే భాగ్యాన్ని దేవుడు దయచేశారు. మరి ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ఎన్నో రోజు? 3వ రోజు. ఈరోజు 3వ రోజు. తిరిగి సాయంత్రం 6 గంటలకి మనకు ఉపవాస కూడిక ఉంటుంది. అందరూ సిద్ధపడి రావాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను. అలాగే ఈ వారంలో మన క్రమం ప్రకారం బుధవారం స్త్రీల సమాజ కూడిక, శుక్రవారం ప్రేయర్ టవర్ కూడిక, శనివారం గొలుసు ప్రార్థన పగలు 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు గొలుసు ప్రార్థన. అలాగే మరలా తిరిగి సాయంత్రం విజ్ఞాపన కూడిక, తిరిగి ఆదివారం సంఘారాధన. దేవుని స్తోత్రం చెప్పండి. వచ్చే ఆదివారం మనకు సంఘారాధన అలాగే సంస్కారాధన ఉంటుంది. వచ్చే వారం సంస్కారం కనుక రేపు వారంలో మరి ప్రేమ విందు ఏర్పాటు చేసేవారు ఎవరైనా ఉంటే దయచేసి తెలియచేయాలి. శుభం టీచర్ గారు వాళ్ళ ఫ్యామిలీ, రాజశేఖర్, గోపి వాళ్ళ ఫ్యామిలీ వచ్చే వారంలో మరి ప్రేమ విందు ఏర్పాటు చేస్తున్నారు. దేవుడు వారిని ఆస్వాదించునుగాక. హల్లెలూయా. మంచిది. వారిలో జరుగుతున్న కార్యక్రమాలు ఇవి. అందరూ కూడా ప్రార్థన చేయండి. అలాగే బలహీనలుగా ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. మరి నిర్మలాంటి మరి గాయాలతో ఉంది. ఆ గాయాన్ని దేవుడు కట్టి బాగు చేయనట్లుగా, సంపూర్ణ స్వస్థ ఇచ్చినట్లు ప్రార్థన చేయాలి. నిర్మలా చార్లెస్ గారు మరి 4 స్టంట్లు వేసడానికి మరి దేవుడు గొప్ప స్వస్థత ఇచ్చినట్లుగా ప్రార్థన చేయండి. అలాగే యేసమ్మ గారు, మా అత్తగారు, పాస్టమ్ వాళ్ళ అమ్మగారు, ఆమెకు కూడా అనుకోని రీతిగా మరి స్టంట్ వేశారు. మరి ఆ అమ్మకు కూడా దేవుడు స్వస్థత దేవుడు ఇచ్చినట్లుగా ప్రార్థన చేయండి. అలాగే చంద్రావూరులో రాజకుమారి మా అమ్మకి మరి ఫేస్ మేకర్ వేయాలని వైద్యులు మరి చెప్పారు. ఆ ఫేస్ మేకర్ గురించి ఆమె భయపడకుండా అది వేయించుకోవటానికి దేవుడి కృప చూపినట్లు మంచి ఆరోగ్యం దేవుడు ఆ బిడ్డకు దయచేయనట్లుగా మరి ప్రార్థన చేయాలని ప్రభు పేరిట ప్రేమపూర్వక మనం చేస్తున్నాను. అలాగే సంతోషం గారు మరి ఆపరేషన్ చేయించుకోవాలని ఆమె ఎంతో తొందరపడుతుంది. అదేమో హాస్పిటల్కి వెళ్తున్నా కానీ వెనక్కే పోతుంది. వద్దన్నా కానీ వింటలేదు, ఆమె చేయించుకోవాలంటుంది. సరే, ఏది ఏమైనా మరి ఆపరేషన్ చేయడం దేవుని చిత్తమైతే ఆపరేషన్ సక్సెస్ అవ్వాలి, మంచి ఆరోగ్యంగా ఉండాలి. సంతోషం గారి కొరకు ప్రార్థన చేయండి. అలాగే కొందరు బిడ్డలు క్యాన్సర్తో బాధపడుతున్నారు. దేవుడు వారిని ముట్టి బాగు చేయనట్లు, గొప్ప స్వస్థత దేవుడు ప్రకటించినట్లుగా వారి కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఇప్పుడు చెప్పబడిన ఈ విజ్ఞాపనలన్నిటిని బట్టి మనమందరం కూడా మరి వారి స్వస్థత నిమిత్తం ప్రభు సన్నిధిలో స్తుతులు చెప్తాం. అందరూ కూడా చెప్పండి, స్తుతులు చెప్పండి. ప్రభువా, వారిని స్వస్థపరచండి అయ్యా, వారిని బాగు చేయండి అయ్యా, వారికి విడుదల ఇవ్వండి అయ్యా, వారికి ఆరోగ్యం ఇవ్వండి, వారికి క్షేమాన్ని ఇవ్వండి, మీరు కృప చూపండి. యేసయ్యా, మీ స్తోత్రాలు ప్రభా, మీ స్తోత్రాలు 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 అయ్యా. గొప్ప కార్యాలు చేయనైనా, గొప్ప కార్యాలు చేయనైనా అయ్యా. అలాగే దయానందం గారు కూడా బలహీనంగా ఉన్నాడయ్యా. అయ్యా, బిడ్డను కూడా ముట్టండి అయ్యా, స్వస్థపరచండి, ఆ నీరసం ఆ బలహీనతను విడిపించండి, మీ శక్తితో నింపండి, మీరే కృప చూపండి. యేసు నామములో వచ్చున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మరి జ్ఞాపకం చేసుకోండి. అలాగే దయానందం గారు కూడా మరి ఆయన ప్రార్థన రావాలని వచ్చారు, కానీ సడన్గా మరి ఆయనకి ఎందుకో మరి నీరసం వచ్చేసింది, తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. మరి ఆయనకు కూడా దేవుడు మంచి ఆరోగ్యం దయచేయనట్లుగా వారి కొరకు కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా మీకు మనం చేస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో ఒక మరి మన ప్రియులు శరత్తనను అలాగే మణిమంజరక్కను దేవుడు ప్రేమించి వారికి అనుగ్రహించినటువంటి మనవరాలకి ఈరోజు దేవుడు సంవత్సరమైన దయాకిరీటం ఇచ్చారు. మరి దేవుడు ఆ బిడ్డను దీర్ఘాయుష్మంతులుగా చేయనట్లుగా వారి నిమిత్తం చిన్న ప్రార్థన చేద్దాం. మీరు రండి అన్న, మీ కొరకు ప్రార్థన, మీరు రండి.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. అమ్మ అక్కడ అది నగ్గలక అన్నారండి. మంచిది. మరి దేవుడు మనవరాలను ప్రేమించి దేవుడు ఎంతో కృప చూపి సంవత్సరమైన దయాకిరీటం దేవుడు ఇచ్చారు. ప్రార్థన చేద్దాం. మంచిది. మరి ఆ పాప పేరు బ్లెస్సీని, అలాగే రాజశేఖర్ రెడ్డి ప్రేమించి ఇచ్చిన కుమార్తె జియా ఒలివియా అనేటువంటి ఆ పేరు ఆ బిడ్డకు పెట్టబడింది. ఆ బిడ్డను దేవుడు దీర్ఘాయుష్మంతులుగా చేసి కృప చూపినట్లుగా ఆ బిడ్డ నిమిత్తం చిన్న ప్రార్థన చేద్దాం. అందరు తళ్ళ వంచండి, కళ్ళు మూసుకొనండి. ప్రార్థన. స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, కృపాసత్య సంపూర్ణ మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా మా ప్రియులు శరత్ను బట్టి, మణిమంజరక్కను బట్టి స్తోత్రాలు అయ్యా. వారిని మీరు ఆస్వాదించి కుటుంబాన్ని దీవించి ఇంతవరకు వారిని క్షేమంగా ఉంచావు. వారి పెద్ద కుమార్తె ప్రభా బ్లెస్సీని ప్రేమించి తనకు జీవిత భాగస్వామిగా ప్రభా అయా తండ్రి సోదరు రాజశేఖర్ని ప్రభా మీరు ఇచ్చారు. వారి గృహస్థ జీవితాన్ని, దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించి వారికి ప్రభా మీరు ఇచ్చిన కుమార్తెను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము అయా. ప్రభా బిడ్డకునైనా జియా ఒలివా అని ప్రభా నామకరణం చేయబడింది. ఆ బిడ్డను ప్రభా ఆశీర్వదించావు అయా. 12 మాసాలు ప్రభా మీరు కాచి కాపాడారు అయా. ఆ బిడ్డ పుడుతున్నప్పుడు అయా ప్రభా తండ్రి, ఆ బిడ్డ ప్రసవం అవుతున్నప్పుడు అయ్యా ఎంతో క్రిటికల్ పొజిషన్ ప్రభా, కానీ మీరు ఎంతగానో కృప చూపారు. ఆ బిడ్డను మీరు పుట్టించారు, బ్రతికించారు. 12 మాసాలు మీరు కాచి కాపాడి అయా ప్రభా మీ స్తోత్రం నాయన. సంవత్సరమైన దయాకిరీటం మీరు అనుగ్రహించారు ప్రభా. మొదటి సంవత్సరాన్ని ముగించుకొని 2వ సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి కృప చూపారు నాయన. మీరే ఆ బిడ్డను ఆశీర్వదించండి, దీర్ఘాయుష్మంతులుగా చేయండి. సంవత్సరాలు జరుగుతున్నగా కార్యాలు నూతనపరచండి. నిత్యము ఆశీర్వాదానికి కారకురాలుగా చేయండి. కృపాక్షేమాలు వెంట ఉంచి మేలు చేసి మహిమ తెచ్చుకోండి. ఈ రోజునైనా పుట్టినరోజు సందర్భంగా కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నారు. కృప వెంబడి కృప బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే బిడ్డలు ఈరోజు ఏర్పాటు చేసిన ఆతిథ్యాన్ని, అల్పాహారాన్ని కూడా ఆస్వాదించి సమృద్ధిగా మీ బిడ్డలకు దయచే మేలు చేసి మహిమ పొందమని, కృప వెంబడి కృప అనుగ్రహించమని, చెట్టుకు మంచున్నట్టుగా మీ కుమార్తెకు మీరు ఉండి మీరే తోడుగా ఉండి ఆదరించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. సంఘం తరపున మీ మనవరాలకి హ్యాపీ బర్త్డే, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. అందరు చప్పలు కొడదాం. అందరు చప్పలు కొడుతూ దేవుని మహిమ పడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. అలాగే మన చిన్న ప్రకాశం మాస్టర్ గారు, అలాగే విజయలక్ష్మి గారు టీచర్ గారిని ప్రేమించి ఇచ్చినటువంటి మరి పిల్లలను దేవుడు ఆశీర్వదించి మరి వారి కోడలు భవ్య అమెరికా నుండి రావడానికి దేవుడు కృప చూపారు. వారి నిమిత్తం కూడా చిన్న ప్రార్థన చేద్దాం. మరి ఆ అమెరికా అమ్మాయిని మనం చూడలేదుగా, ఇప్పుడు ఆమెను చూద్దాం. దేవుడి స్తోత్రం. రండి, తీసుకురండి, పాపను తీసుకురండి. అమెరికా నుండి దేవుడు వారిని క్షేమంగా తోడుకొని వచ్చారు. మరి దేవుడు ఆస్వాదించి దేవుడు వారి కృప చూపినట్లుగా ప్రభు సందులో మనం అందరం కూడా బిడ్డ కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. అమెరికా అమ్మాయి చూడండి ఎలా ఉంది. దేవుడి స్తోత్రం. వెరీ గుడ్. మంచిది. దేవుడు భవ్యాన్ని వారి కుమార్తెను దేవుడు క్షేమంగా నడిపించిన విధానాన్ని బట్టి, కుటుంబాన్ని నడిపించిన విధానాన్ని బట్టి మనమందరం కూడా మన 2 చేతులు దేవుని స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. మంచిది. ఈమె పేరు దియా ప్రశిక. మరి దేవుడి బిడ్డను ఆశీర్వదించినట్లుగా, దేవుడి కృప చూపునట్లుగా మరొకసారి దేవునికి స్తుతులు చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ సమయంలోనైనా అయా ప్రభా చిన్న ప్రకాష్ మాస్టర్ గారిని బట్టి, విజయలక్ష్మి టీచర్ గారిని బట్టి స్తోత్రాలు. వారిని ప్రేమించి ఇచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయా కుమారుని ప్రభా కోడలు మీరు ఆశీర్వదించారు అయా. వారిని ప్రేమించి ప్రభా మీరు ఆయన కృప చూపినైనా అయా తను మీరు ఇచ్చిన కుమార్తెను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దీన్ని మీరు ఆశీర్వదించండి అయా. మేలు చే ప్రభా. అమెరికా వారసత్వాన్ని, పౌరసత్వాన్ని పొందటానికి బిడ్డకు మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిజంగా మీరు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు. బిడ్డను ఆశీర్వదించండి, జ్ఞాన వివేకమైన ఆత్మతో నింపండి, గొప్ప యోధురాలుగా చేయండి, బలపరచండి, ఆశీర్వదకరంగా దీవెనకరంగా మార్చమని
ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి ప్రభా. అలాగే భవ్యను ప్రభా, అయాతని కుమార్తెను క్షేమముగా ప్రభా ప్రయాణంలో మీరు తోడుగుండి క్షేమంగా నడిపించారు ప్రభా. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దినేష్ని కూడా ఆస్వాదించి వారి ఉద్యోగాల్లో తోడుగుండి క్షేమం దాయిచ్చే మహిమ తెచ్చుకోండి. భవ్య వాళ్ళ బ్రదర్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకయ్యా, స్వస్థపరచయ్యా, విడుదల దాయిచ్చే ప్రభా. మీరే ఆ పేగులను శుద్ధి చేయండి, ఆ జీర్ణకోశాన్ని శుద్ధి చేయండి. ఆ బలహీనత యేసు నామములో తొలగిపోవును గాక అని ప్రార్థన చేస్తున్నాం. మీరే గొప్ప కార్యాలు చేసి కృప వెంబడి కృప మీరు అనుగ్రహించి మీరే మహిమ తెచ్చుకొనమని బిడ్డలను క్షేమంగా నడిపించారు. ఇక్కడ ఉండవలసిన దినాలన్నింటిలో అయా మీరే కృప చూపండి. వాతావరణం ప్రభ, అయా ఆహారం పానీయం అంతా అనుకూలంగా ఉండాలి. అట్టి కృప మీరు దయచేసి మహిమ తెచ్చుకొని ఆరోగ్యాలు దయచే, క్షేమం దయచేయమని బిడ్డలకు శుభమవునుగా కానీ దీవిస్తూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ భవ్య. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. గాడ్ బ్లెస్ యూ. ఇవి కూడా కానుక దీవించి సమృద్ధి చేసి కొరత తెచ్చి యేసు వచ్చినాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. జాగ్రత్త. అవునా, మంచిది. మరోసారి చప్పలు కొడదాం, ప్రభుని మహింపరచుదాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మంచిది. మరి ఈ సమయంలో మనం అందరం ప్రార్థన చేసిన రీతిగా పెళ్లి కుమార్తె మన మధ్యకు వచ్చింది. దేవుని స్తోత్రం. పాస్టర్ యెహోషువ గారి మరి కుమార్తె వరకు ప్రార్థన చేస్తున్నాం. యెహోషువ గారిని అలాగే అన్నమణి గారిని ప్రేమించి ఇచ్చిన మరి కుమార్తె మరి బ్యూలా పెళ్లి కుమార్తెగా మన మధ్యలోకి వచ్చింది. ఈరోజు మన సంఘం తరపున మరి ఆమె నిమిత్తం మనం ప్రార్థన చేసి మరి ఆమెను పెళ్లి కుమార్తెగా మరి సిద్ధపరిచి పంపించాలి. అలాగే ఆమెను ప్రధానం చేసుకోవడానికి పెద్దలు కూడా మరి వచ్చారు. వారు కూడా పలహారాలు తీసుకుని వచ్చారు. మరి దేవుడు ఈ రేపు జరుగుతున్న, రేపేగా పెళ్ళి, ఏమాయా ఎప్పుడు పెళ్ళి, ఎప్పుడు రేపు పెళ్ళి రేపు కనుక సూళ్ళూరుపేటలో పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్ళికి మరి రాగలిగిన వారు అందరూ రావాలి. మరి ముఖ్యంగా 30వ తారీఖున ఇక్కడ రిసెప్షన్ జరుగుతుంది కనుక రిసెప్షన్కి అందరూ కూడా సిద్ధపడాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ఇప్పుడు బ్యూలా కొరకు ప్రార్థన చేద్దాం. దమ్మా బ్యూలరా. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది ఘనుడైన శ్రవణ్ బాయ్ కూర్చోవడం తీస్తా కుర్చీ. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ప్రైజ్ ది లార్డ్. ఆ ముసుగు తీసే ఇది ఒకటి కామిచ్చారు. పెళ్లి కూతురులాగరా. యేసయ్యా నీవే నాకు మార్గము సత్యము జీవమయా. నిన్ను విడచి ఉండలేనయ్యా,
ప్రతి క్షణము